హలో అందరికి, ఇంటి దగ్గర సీతాఫలం మొక్క వేసాం. అదైతే మంచిగా గ్రో అయింది అండ్ ఎయిర్ ఫ్లవరింగ్ వచ్చింది. ఫ్రూట్స్ కూడా వచ్చాయి. ఒక 7-8 వరకు ఫ్రూట్స్ వచ్చాయి. గ్రో అవ్వకుండానే రాలిపోయాయి. సో ఒకటి మిగిలింది, అదైతే మంచిగా గ్రో అవుతుంది. ఈ మొక్క వేసినప్పటి నుంచి వెయిటింగ్, అసలు ఎప్పుడు గ్రో అవుతుందా, ఎప్పుడు ఫ్రూట్స్ ఇస్తుందా అని. సో అంత ఇష్టం సీతాఫలం. గోవా, పపాయ వాటికంటే కూడా ఇది కొంచెం డిఫరెంట్ అన్నమాట. సో ఫ్రూట్స్ కూడా చాలా లేట్ గా ముగ్గుతాయి అండ్ ట్రీ కూడా చాలా లేట్ గానే గ్రో అవుతుంది. నాకైతే ఫ్రూట్ చూస్తుంటే భలే అనిపిస్తుంది. ఎంత క్యూట్ ఉందో. చెట్టు మొత్తానికి ఒక్కటే ఫ్రూట్ ఉంది. అసలు ఎంత క్యూట్ గా ఉందో. క్యూట్ గా ఉంది కదా అనేసి దగ్గరికి వెళ్ళి పట్టుకున్నాను ఫ్రూట్. డాడీ అయితే తిడుతున్నారు, వద్దు అలా పట్టుకోకూడదు, సో ఫస్ట్ ఫ్రూట్ కదా అలా చేయి వేయకూడదు ఎదిగే టైంలో అనేసి అన్నారు. ఇంక వెంటనే చేయి తీస్తానమాట. సో మనమే కొద్దాం గైస్ ఎదిగిన తర్వాత. వీక్లీ వన్స్ డిగ్గింగ్ చేసి వాటరింగ్ చేస్తూ ఉంటే లైక్ ఇంకా మంచిగా గ్రో అవుతుంది చెట్టు అయితే. సో మంచిగా ఫ్రూట్స్ కూడా వస్తాయి అనమాట నెక్స్ట్ ఇయర్ నుంచి. అలా సీతాఫలం అంటే మీకు కూడా ఇష్టమేనా? మీకే ఫ్రూట్ అంటే ఇష్టం? ఫ్రూట్ ముగ్గిన తర్వాత మళ్ళీ అప్డేట్ ఇస్తా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ ఉంటా. టేక్ కేర్. బై బాయ్.